రే ఏం జరుగుతుంది ఈ బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ హౌస్లో? ఇంత మరీ చండాలంగా జరుగుతుంది. ఆ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి భయంకరంగా. ఒకటి ఫ్యామిలీది భార్యాభర్తల క్లిప్ వైరల్ అవుతుంటే ఇంకొకరిది లవర్ది వైరల్ అవుతుంది. అది చూడడం కన్నా అసలు ఇది ఫ్యామిలీ షోనా, ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా చూస్తారా? ఇలాంటి ఒక స్టేజ్లో ఉన్న పర్సను, ఒక హీరోయిన్ను, ఒక సీరియల్ యాక్టరు ఇలా షోలో చేయొచ్చా? అది నిజమా అబద్ధమా? అసలు ఏంటిది అన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అలాగే చెంపదెబ్బ కొట్టినోడిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన బిగ్ బాస్ చరిత్రలోనే నిలిచిపోతుంది ఇది, రూల్స్కి అగైనెస్ట్గా. ఈ వీడియోలో అయితే అన్నీ మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను, గుర్తుంది కదా? సమర్థ్ చెంప కొట్టిన అభిషేక్ అని. సో అభిషేక్ అనే అతను ఆ సమర్థను కొట్టిన తర్వాత సోషల్ మీడియాలో భయంకరమైన అయితే ట్రోల్ జరిగింది. భయంకరమైన సపోర్ట్ అయితే అభిషేక్ అనే అతనికి వచ్చింది. ఎవరైతే కొట్టాడో అతనికి ఫుల్ సపోర్ట్ హీరో రితేష్ దేశ్ముఖ్ ఉన్నాడు కదా, జెన్నెలియా భర్త, ఆయన కూడా అతనికే సపోర్ట్ చేశాడు. ఎందుకంటే అతన్ని ఆ విధంగా ట్రిగర్ చేశారు, పోక్ చేశారు. అందుకని లాస్ట్కి ఇంకా అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి అందుకని అతను చేసుకున్నాడని చెప్పేసి, ఇది కరెక్ట్ కాదని చెప్పి చాలామంది సపోర్ట్ అయితే చేశారు ఆ కంటెస్టెంట్కి. ఎవరైతే కొట్టాడో ఆ కంటెస్టెంట్కి చాలామంది సపోర్ట్ చేశారు. ఇదే బిగ్ బాస్ హిందీ 17లో ఒక అతను దిండుతో కొట్టాడని, దిండుతో, చేత్తో కూడా కాదు, దిండుతో కొట్టాడని, తెహల్కా అతని పేరు, దిండుతో కొట్టాడని, సన్నీ ఆర్య తెహల్కా దిండుతో కొట్టాడని చెప్పేసి అతన్నైతే ఇంటి నుంచి బయటకు పంపించేశారు. కానీ ఇక్కడ చేత్తో కొట్టాడు. బిగ్ బాస్ రూల్స్లో వీళ్ళే రూల్స్ పెడతారు, వీళ్ళే తీసేస్తారు. ఎంత వరస్ట్ బిగ్ బాస్ అంటే మీరు నమ్మరు. ఒకవేళ మన తెలుగు బిగ్ బాస్ షోలో నెట్టితేనే సీరియస్ వార్నింగ్లు పడతాయి. గట్టిగా మీరు గుర్తుందో లేదో, అలీ రాజా అనే అతను కాన్కెనిచ్చే ఒక బైరీ కొడతానంటే నాగార్జున గారు ఫుల్ సీరియస్ అయ్యి సరైన వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నాని గారు చేస్తున్న షోలో కౌశల్ అండ్ తనీషు బయట ఏంటో నేను చూపిస్తాను అన్నదానికి నాని గారు ఎంత పెద్ద వార్నింగ్ ఇచ్చారో చూశారు మీరు. బయటకు వచ్చి ఇలా చేస్తే పోలీసులు ఉన్నారు, లోపలేసి తాట తీస్తారని చెప్పేసి ఆ విధంగా అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈ హిందీ బిగ్ బాస్లో ఎంత వరస్ట్ షో అంటే నెట్టుకుంటారు, అమ్మన బూతులు తిట్టుకుంటారు. మామూలు బూతులు కాదు, అది అసలు ఆ బీప్స్ వేస్తున్నారు. కానీ కొన్ని బూతులు అయితే డైరెక్ట్గా మనకు వినిపిస్తున్నాయి కూడా. భయంకరమైన బూతులు తిట్టుకుంటారు, అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని, ఫ్యామిలీని భయంకరంగా. ఇది లేదు అని లేదు. బిగ్ బాస్ అది బిగ్ బాస్ హౌసా లేకపోతే ఇక వేరే అనుకోండి, ఏ కంటెంట్ ఉన్న షోనా, ఏ కంటెంట్, 18+ వాళ్ళు చూడాల్సిందా, ఏ కంటెంట్ అంటారు కదా, అలాంటి షోనా అనేది డౌట్ వస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ? ఒకడేమో లవరు, సమర్థ్ అనే అతను ఇషాకి లవరు. ఆ అమ్మాయి లెగ్స్ మీద చేతులు వేసి దిండ్లు అడ్డం పెట్టుకొని ఆవిడ ఏం చేస్తున్నాడో చూడడానికి కూడా. ఇప్పుడు ఫ్యామిలీతో కూర్చొని ఒక షో చూడాలంటే మన ఇంట్లో కూతురు, చెల్లెలు, అక్క, వదిన, ఆడబిడ్డలు, మన ఫ్యామిలీ, తెలుగు ఫ్యామిలీలో ఎలా ఉంటుంది అంటే, తెలుగు వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒక షో చూస్తారనమాట. ఆ షో చూస్తున్నప్పుడు ఏదైనా కంటెంట్ వచ్చింది, మనం చూడలేని కంటెంట్ స్కిప్ చేయడము, ఫార్వర్డ్ కొట్టడము ఇలాంటివి జరుగుతాయి పెద్దవాళ్ళతో కూర్చొని చూసేటప్పుడు. అలాంటి కంటెంట్ మనము యాక్సెప్ట్ చేయము, చూడము. ఏదన్నా ఉంటే పర్సనల్గా ఉండొచ్చు, కానీ ఏదన్నా ఇలాంటి కంటెంట్ని మనము యాక్సెప్ట్ చేయము, మనం చూడము. కానీ ఆ హిందీ బిగ్ బాస్లో ఆ ముద్దులేంటో, ఆ హగ్గులేంటో, అసలు ఆ సమర్థ్ అనేవాడైతే ఎక్కడెక్కడ చేలు పెడతాడో కూడా అర్థం కాదు తన లవర్తో. అంతగా చూసి చిరాకు వచ్చేస్తుంది. ఆ క్లిప్స్ నేను ఇన్స్టాగ్రామ్లో పెడదాంరా అనుకుంటే, ఎందుకు వచ్చిందిలే పెట్టొద్దు ఆ ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఆ క్లిప్స్ పోస్ట్ చేయకూడదు అనుకున్నాను నేను. వాడు అలా అయితే ఇంకొకడు తోస్తాడు, ఆడవాళ్ళ మీద పైకి వెళ్ళి అరస్తాడు, తిడతాడు, భయంకరంగా అబ్యూస్ చేస్తాడు, చెంప మీద కూడా కొడతాడు. వాడిని మళ్ళీ హోస్టే తీసుకొస్తాడు లోపలికి, సల్మాన్ ఖానే మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తాడు. ఇది ఎక్కడా జుల్లా. ఇలాంటి షోస్కి వెళ్ళాలంటే ఎవరైనా భయపడతారు. అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఒక నేషనల్ టెలివిజన్ షోలో ఒక
సెలబ్రిటీస్, ఒక సెలబ్రిటీని ఇంకో సెలబ్రిటీ కొడితే పరువు పోవడమే కాదు, భయంకరమైన అది చట్ట విరుద్ధం కూడా, కొట్టకూడదు. రూల్స్ అగ్రిమెంట్లో ఉంటుంది. మీరు ఎంతైనా అబ్యూస్ చేయొచ్చు, పోక్ చేయొచ్చు, కానీ చేసుకోకూడదని. ఇక్కడ కూడా చేసుకున్నారు. అతను కొట్టడం వల్ల బయట చాలామంది అయితే సపోర్ట్ ఇచ్చారు. రేపు మీకు సంబంధించిన కంటెస్టెంట్ అదే పొజిషన్లో ఉండి అతన్ని కొడితే ఇలాంటి సపోర్ట్ ఇస్తారా? ఎవరు? వాళ్ళ కంటెస్టెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వాళ్ళు లేరు కాబట్టి. ఇప్పుడు బిగ్ బాస్ షో అంటేనే ఓపిక ఉండేవాడు మాత్రం మెంటల్గా ఫిట్ అయినవాడు, బలవంతుడు కాదు, మెంటల్గా ఫిట్ అయిన వాడు మాత్రమే బిగ్ బాస్ షో ఇలాంటి షోస్లో ముందుకు వెళ్తాడు. లేదు మెంటల్గా వాడు ఫిట్ లేడు అంటే ఈ షోస్ వేస్ట్ అలాంటి వాళ్ళ కోసం. సో ఇక్కడ జరిగింది ఏంద్రా అంటే, ఆ కొట్టిన కంటెస్టెంట్ని కూడా మళ్ళీ వాపస్ అయితే తీసుకొచ్చారు హౌస్లోకి. నెక్స్ట్ ఇంకో క్లిప్ నేను చెప్పాను కదా, అది ఏంటిది హౌస్లో ఇలాంటి దరిద్రం, ఆ క్లిప్ అయితే వైరల్ అవుతుంది. అది అంటే చూడ్డానికి అలానే ఉంది. ఒక ఫ్యామిలీ, ఒక భార్యాభర్త ఒక పడక గదిలో చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ని నేషనల్ టెలివిజన్లో, అంటే ఇప్పుడు బ్లాంకెట్స్ కప్పున్నాయి అంటే ఇప్పుడు చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. బ్లాంకెట్స్ అంతా కప్పుకో ఉన్నారు, కానీ అది ఎలా ఉందంటే ఆ సిచ్యువేషన్, ఆ మూమెంటు, క్లిప్స్ అలానే ఉన్నాయి. క్లిప్ కాదు, లైవ్లో కూడా చూస్తే ఆ సిచ్యువేషన్ అలా జరిగింది. ఆ క్లిప్ తీసి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయితే చేశారు. ఒక ఫ్యామిలీ మొత్తం చూసే షోలో ఇలాంటివి ఉంటే ఆ షో ఎలా యాక్సెప్ట్ చేస్తుందో, మరి వాళ్ళకి పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారా, కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి వార్నింగ్లు ఇస్తున్నారా లేదా? ఇంత దరిద్రమైన షోని మనం ఎక్కడ చూడాలి? మన తెలుగే చాలా బెస్ట్. టీఆర్పీ పరంగా కానీ, ఏ పరంగా ఎత్తుకున్నా, కంటెస్టెంట్స్ పరంగా కానీ మన వాళ్ళు కొట్టుకోరు, తిట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు స్ట్రాటజీలు ఉపయోగిస్తారు, ఇలా ఉంటుంది. కానీ ఇలాంటి దరిద్రమైన పనులైతే మన తెలుగులో ఎప్పుడు ఎవరో చేరనైనా అది హిందీ వాళ్ళకే సాధ్యము. అందుకే చెప్తారు కదా సౌత్ ఈజ్ బెస్ట్ అని. ఇది చెప్తున్నా. ఇప్పుడు మన ఫిలిమ్సే కాదు, మన షోస్ కూడా అంత బాగుంటాయి చూడడానికి. ఫ్యామిలీ వాళ్ళు, మన సీరియల్స్ కూడా అలానే ఉంటాయి. ఫ్యామిలీ వాళ్ళు కూర్చొని చూసే అంత హ్యాపీగా ఉంటుంది. కానీ అక్కడ మాత్రం ఆ షోలో ఎలా ఉందిరా అంటే, భార్యాభర్తలు అలా బిహేవ్ చేయడం కూడా చాలా తప్పు. ఆ క్లిప్స్ కట్ చేసి ఎంత వైరల్ అవుతున్నాయంటే, రేపు వాళ్ళు బయటకు వచ్చి చూసుకుంటే కనీసం వాళ్ళు మీడియాని ఫేస్ చేయగలుగుతారా? వచ్చి మీడియా వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే వాటిని ఫేస్ చేయగలుగుతారా? మేమేం చేసాం, అరే అసలు ఎలా చెప్పగలుగుతారు సమాధానాలు? భార్యాభర్త అలాగా, లవర్స్ ఇలాగా, ఒకడేమో చెంప మీద కొడుతుంటాడు, ఇంకొక అమ్మాయి వచ్చేమో నన్ను ఒకటి ప్రేమించి మోసం చేశాడని. కంటెంట్ అయితే బాగుంది కానీ టీఆర్పీ మాత్రం లేదు. కంటెంట్ ఉంది కానీ టీఆర్పీనే లేదు. ఆ బిగ్ బాస్ హౌస్లో టీఆర్పీ 1.7, 1.9, 2 కిందే ఉంది. మన తెలుగు బిగ్ బాస్ 7 ఫినాలేకి 21.7 వచ్చింది, హయ్యెస్ట్ రేటింగ్, టీఆర్పీ రేటింగ్. అక్కడ చూసుకుంటే 1.7, 1.5, 1.4, 1.9 ఇంతకు మించి టీఆర్పీ పోవట్ల. అక్కడ రివ్యూస్ చెప్పేవాళ్ళు కూడా ఎలా ఉన్నారా అంటే, అసలు అది మన తెలుగులో ఉన్న రివ్యూస్కి అంత బెస్ట్గానే చెప్పడంలో కానీ హిందీలో లేదు. నిజంగా హిందీ బిగ్ బాస్ బాయ్స్డ్ అని పెట్టాడు. బాయ్స్డ్ అంటే నా ఇష్టం, నేను ఏదైనా చేస్తా అని చెప్పేసి అతనికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఎవరిని పైకి లేపాలో వాళ్ళని లేపుతున్నాడు. ఎవరి పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి, అందరి పర్సనల్ లైఫ్స్ తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టేస్తున్నాడు. బిగ్ బాస్ చెప్పినట్టు వినాలి. నువ్వు ఆ అమ్మాయిని లవ్ యాంగిల్ పెట్టుకోవాలి, క్రియేట్ చేయాలి అంటే చేయాలి. వాడు చేయలేదనుకో ఆ పని, వాడి పర్సనల్ లైఫ్ని మొత్తాన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెడతాడు. ఆ లవ్ యాంగిల్ చూపించలేదనుకో తనతో, ఇప్పుడు బిగ్ బాస్ ఇద్దరిని పిలుస్తాడు కన్ఫెషన్ రూమ్లో వచ్చి, మీ ఇద్దరు జోడీ బాగుంది, మీ ఇద్దరిని జనాలు నచ్చుతున్నారని. వాడికి నచ్చి, అమ్మాయికి నచ్చి ఆ లవ్ యాంగిల్ చూపించలేదనుకో, ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని ఆ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళని అంత వరస్ట్ చేస్తారంటే, వాళ్ళంత డిమోటివేట్ చేస్తారంటే, వాళ్ళ పరువు తీసేస్తారు. అంత దరిద్రమైన షో. మొత్తానికి వాళ్ళ పరువు తీసాడు పడేస్తారు పక్కకి. అలాంటి షో బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ షో. మనమైతే చాలా హ్యాపీ. మీరు చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో ఆ క్లిప్స్ పోస్ట్ చేస్తే ఏం కావు అంటే నేను ఆ క్లిప్స్ అయితే పెడతాను, కానీ నాకు పెట్టడం కూడా ఇష్టం లేదు. దరిద్రంగా ఉన్నాయి క్లిప్స్. కానీ ఒకటి మొదటికి చెప్తున్నాను అంటే, ఇది టోటల్గా అందరూ చూసేటట్టు జరిగింది కానీ బ్లాంకెట్స్ ఉన్నాయి. సిచ్యువేషన్ అలానే కనిపిస్తుంది. ఎవడైనా ఒక టీనేజ్కి వచ్చిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇప్పుడు మైనారిటీ నుంచి మేజర్ అయిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఎవరైనా సరే
వాళ్ళు చెప్పేస్తారు. చిన్నపిల్లల కంటే ఈరోజు చిన్నపిల్లలు కూడా అన్నీ చెప్పేస్తున్నారు. ఇది అలాంటిదే, ఇది అలానే జరిగిందని క్లియర్గా చెప్పేస్తారు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ బిగ్ బాస్ హిందీ హౌస్లో ఒక ఫ్యామిలీ, ఒక భార్యాభర్త, అది మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇలా చేయడం కరెక్టా కాదా? అది ఎంత మాత్రం నిజమో మీరే, ఎంత మాత్రం కరెక్టే మీరు చెప్తుకో. ఇప్పుడు ఈడు వస్తున్నాడే, ఈడు ఎంత పెద్ద దరిద్రురా అంటే వీడు, ఈ అమ్మాయిని వీడు అసలు ఎక్కడెక్కడ చేతులు వేస్తాడో కూడా మరి అంత దరిద్రం చెప్పలేకపోతున్నాం. దిండ్లు అడ్డం పెడతాడు, పిల్లోస్ అడ్డం పెట్టి చేతులు వేస్తాడు. ఆ షోలో చేసే పనుల ఆ అమ్మాయికి ఒక తల్లిదండ్రులు ఉంటారు, నీకు ఒక అమ్మా నాన్న ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి నాన్న బయటికి వెళ్తుంటే మీ అమ్మాయి ఏంది ఆ షోలో ఇలా చేస్తుందంటే ఎంత తలదించుకొని పోవాలి తల్లిదండ్రులు? ఇలాంటి పనులు చేయడానికి మిమ్మల్ని ఇలాంటి షోస్కి పంపించేది. పేరు తెచ్చుకుంటారు, ఇండస్ట్రీలో ఏదైనా ఛాన్సెస్ వస్తాయి, మంచి బిహేవియర్ ఉంటుందని పంపిస్తే మీరు చేసే పనుల వల్ల మీ తల్లిదండ్రులు తలదించుకొని పరువు పోగొట్టుకోవాల్సిన పని అయితే వస్తుంది. సో కాబట్టి ఈ మన బిగ్ బాసే చాలా వరకు మేలండి. ఈ దరిద్రమైన షోలకి రివ్యూ చెప్పాలన్నా కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందిరా అంటే ఆ క్లిప్స్ అంత వైరల్ అవుతున్నాయి. మన వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు అక్కడ హిందీ బిగ్ బాస్కి ఎందుకు అంత హైప్ ఇస్తారు అనేది. ఇలాంటి వాటి కోసమే హైప్ ఇచ్చేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. లైక్స్ చాలా ముఖ్యము. అలాగే మనకి ఇంకొక 220 సబ్స్క్రైబర్స్ అయితే మనం 1K అయిపోతాము. ప్లీజ్ 1K చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. బాయ్ బాయ్.